చూసిన తర్వాత వీళ్ళు పరిపాలన చేసే విధానం జర్నలిస్టు ప్రజాసేవ చేసే నాయకులు స్వాగతిస్తూ మనం చేసే ప్రజా సేవ వాళ్ళు రాసేటప్పుడు గత ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రులు పరిపాలన విధి విధానాలను ప్రకారంగా కూడా స్పష్టంగా రాస్తూ ఉన్నారు. ఆ విధి విధానాలను మనం కూడా క్వశ్చన్ చేసుకుని మనం ప్రజలకి ఎలాంటి సేవ మనం చేస్తున్నాం దాన్ని ప్రజలకు క్వశ్చన్ చేసే విధి విధానాలను జర్నలిజం మనకు తెలియపరుస్తుంది. దాన్ని మనం గౌరవించి పత్రిక సోదరుని జర్నలిజం మనం గౌరవించి వారికి స్వేచ్ఛ కలిగించే మన ప్రజాప్రతినిధిగా ఉంది. గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఆలోచన విధి విధానాల ఆలోచన ప్రస్తుతం పరిపాలన చేసే ముఖ్యమంత్రులు విధి విధానాలు కూడా మీరు పత్రికా సోదరులు కూడా అవన్నీ కూడా గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ పరిపాలన ప్రజలకి ఎటువంటి సేవ కార్యక్రమాలు చేస్తున్నారని ఆ రోజు జర్నలిజం జాతీయ జనోత్సవ సందర్భంగా ఆ రోజు ఖచ్చితంగా గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి విధి విధానాలు కూడా పూర్తిగా ప్రజలకు తెలిసినట్టు మీరు రాష్ట్రాన్ని సందర్భంగా మీరు పత్రికా సోదరులు కూడా కోరుకోవడం జరుగుతా ఉంది. ప్రజా సమస్య ప్రజలు తీర్పించినప్పుడు 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రులు మారవచ్చు. విధి విధానాలు గత ముఖ్యమంత్రి ఆయన పరిపాలన ప్రజలకు ఎలాంటి సేవ చేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎలాంటి సేవ చేశారనేది స్వచ్ఛంగా క్లుప్తంగా మీరు ప్రజలకి కూడా తెలిసేటట్టు ప్రజా ప్రతినిధులకు తెలిసేటట్టు కూడా మీరందరూ కూడా తెలియపరుస్తారని ప్రతి ఒక్కరు కూడా నేను మనం చేసుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రభుత్వానికి జర్నలిజానికి అభినవ సంబంధం పరిపాలన చేసే విధానం పరిపాలన చేసే క్వశ్చన్ చేసే విధానం పత్రిక సోదరులు స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి మన ముందుగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా పత్రికా మీడియా సోదరులు కూడా మనము కుటుంబ సభ్యులుగా ఒక అన్నదమ్ములు కలిసిపోతారని చెప్పి సందర్భంగా తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చెల్లిస్తున్నాను. ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజలకి సేవ చేసే ఒక గొప్ప అవకాశాన్ని ప్రజలు ఇచ్చినప్పుడు ఆ అవకాశంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా పరిపాలన చేసే వ్యక్తి కూడా మంచి పరిపాలన అందించాలి. ఆ పరిపాలన అందించేటప్పుడు